ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో జీవీఎంసీ జోనల్ 2 కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన భీమిలి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో భీమిలి నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, విశాఖ ఫైల్స్ పేరుతో త్వరలోనే భూ కుంభకోణాలను వెలికి తీస్తామని ఎమ్మెల్యే గంటా ప్రకటించారు. చాలా విశాఖపట్నంలో జరిగాయి. మీరు చెప్పిన హైగ్రవానా లేకపోతే ఇంకోటి కాదు, అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మొత్తం లిస్ట్ అవుట్ తయారు చేయడం జరిగింది. ఇంకా చాలా ఎక్కడికి రోజు ఏదో తోతుంటే వస్తున్న పాపాల్లాగా వస్తా ఉన్నాయి రోజు. ఇప్పుడు వాటి మీద ఆల్రెడీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కొన్ని మెన్షన్ చేశాడు. దసపల్లా భూములు కావచ్చు, లేకపోతే హైగ్రేవా కావచ్చు, సురేష్ రామానాయుడు స్టూడియో కావచ్చు, ఇట్లా అవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇవే కాదు, విశాఖ ఫైల్స్, వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం విశాఖపట్నంలో జరిగిన, అది కూడా మెజారిటీ మన కాన్స్టిట్యూషన్ జరిగాయి ఎక్కువ. మధురవాడ లేకపోతే ఆనందపురం లేకపోతే ఇటువంటి మొత్తం సాక్షాత్తు రిటైర్డ్ సిఎస్ దగ్గర నుంచి గవర్నమెంట్ లో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పవర్ ఉపయోగించుకొని ప్రజల్ని భయపెట్టి ఏ విధంగా భూ దందాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా బయటకు తీస్తారో వాటి మీద విచారణ కూడా చేస్తాం. ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మేము లోకల్ మేనిఫెస్టోలో ఏదైతే స్టేట్ లెవెల్లో కూటమి సంబంధించి కొన్ని అంశాలు చెప్పిందో అవి కాకుండా ముఖ్యంగా భీమిలకు దృష్టిలో పెట్టుకుని లోకల్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. దాంట్లో పంచగ్రామాల దగ్గర నుంచి ఇటువంటి ప్రధానమైన పాండ్రంగి బ్రిడ్జ్తో ఇటువంటి అనేక ఇష్యూలు, అందులో ఎడ్యుకేషన్ సంబంధించి, హెల్త్ సంబంధించి మీరు చెప్పినవన్నీ, అలాగే గ్రంథాలయం కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం చేద్దాం. ఇప్పుడు కాదమ్మా, యాక్చువల్ గా మనం 2014-19 ఏదైతే ఒక డెవలప్మెంట్ మోడ్ లో తీసుకెళ్లి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి మనం మొత్తం భీమిలి నియోజకవర్గంలో 5 ఏళ్ళు అభివృద్ధి చేసాం. చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం